ఇప్పుడు మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పిరిచువల్ మెంటర్, ప్రెసిడెంట్ ఇస్కాన్ ఆదిలాబాద్, హిస్ హోలీనెస్ శ్రీ ప్రణవానంద దాస స్వామీజీ వారు ప్రసంగిస్తారు. వీరు మాట్లాడబోతున్న అంశం లక్ష్మణుడు సర్వలక్షణ సంపన్నుడు. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. హరే కృష్ణ. రామాయణం గురించి వినే ముందు ఒక 2 నిమిషాలు రామనామ స్మరణ చేద్దాం. చేస్తారా మీరందరూ? శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఏకాదశి నిన్న కదా, ఈరోజు వీక్గా ఉన్నారేంటి మీరందరూ? గట్టిగా చెప్పాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మన ఆర్గనైజర్స్ని అడుగుదాం, మీరు అంటున్న శబ్దాన్ని సరిపోయిందా అని. బాగా చెప్తున్నారా? సాటిస్ఫాక్షన్ లేదట, ఇంకొద్ది గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. చెప్తారా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రఘుపతి రాఘవ రాజా రామ, పతిత పావన సీతారాం, రాఘవ రాజా రామ, పతిత పావన సీతారాం. దీని తర్వాత లైన్లు ఎవరికి తెలుసండి? ఎంతమందికి తెలుసు దీని వర్స్? ఒకసారి చెయ్యొద్దండి, చెప్పండి. ఏంటి ఇంకా ఈశ్వర అల్లా తేరోనా అంటున్నారు వీళ్ళందరూ? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, తులసి గంగా శాలిగ్రామ్. ఇది నిజమైన పాట. ఇలా పాడాలి రామనామం, కానీ మనందరం చక్కగా చెప్పాలి అని అంటే. సరేనా? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మన ఆర్గనైజర్స్కి కృతజ్ఞత తెలుపుకుంటూ, అలానే ఇంత చక్కటి క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన మన ఆలయ ట్రస్టీలందరికీ కూడా మా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈరోజు మాకు శ్రీరామ్ గారు ఇచ్చిన టాపిక్ ఏంటో తెలుసా? లక్ష్మణుడు సర్వలక్షణ సంపన్నుడు. అయితే మేము విశాఖపట్నం నుంచి బయలుదేరి వస్తూ ఉన్న దారిలో ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట, లక్ష్మణుడు ఇంత సకల గుణ సంపన్నుడు అవ్వడానికి కారణం ఏమిటి? అప్పుడు మాకు మనసులో ఒక ఆలోచన వచ్చినది. లక్ష్మణుడు ఇంత గొప్పవాడు అవ్వడానికి కారణం తప్పకుండా వారి మాతృమూర్తి అయిన సుమిత్రమ్మ అని అర్థం. ఎందుకో తెలిసినా అండి? అన్నగారు అరణ్యానికి వెళ్తూ ఉంటే ఈయన కూడా వెళ్తాను అని అన్నాడు. సరే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకో అనగానే సుమిత్రమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడేమన్నదో తెలుసా అండి? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి. అయ్యా, మీ తండ్రి అయిన దశరథ మహారాజుని రాముల్లో చూసుకో, నన్ను సీతమ్మ తల్లిలో చూసుకో, అయోధ్యని అరణ్యంలో చూసుకో, అక్కడే నీ సుఖం ఉంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అన్నదమ్మ. ఎంత గొప్ప మాతృమూర్తి చెప్పండి. తన సంతానాన్ని రామసేవ కోసం అర్పణ చేసేసి
అంత గొప్ప తల్లికి ఇంత గొప్ప కుమారుడు ఎందుకు కలగడ చెప్పండి. కాబట్టి మొట్టమొదటి శ్రేయస్సు మనం లక్ష్మణుడు సకల గుణ సంపన్నుడు అవ్వడానికి సుమిత్రమ్మకి ఇద్దాం. ఏమంటారు మీరు?